మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలను ఎడదమ్మకి ఏర్పాటు చేయ దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 12 వచనములో ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 12 వచనములో ఈ విధంగా రాయబడినవి. నశించుచున్న వారు తాము రక్షింపబోటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచన క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్నవారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి యుండును. పౌలు తెస్సలోనిక సంఘానికి ఈ 2వ పత్రిక రాస్తూ నాశనపుత్రుడు అపవాది మరి తాను పాపమునకు దాసుడై అనేకులను విశ్వాస జీవితంలో నుండి దేవుని యొక్క ఉద్దేశాల నుండి వారిని మళ్లించి తాను పాపానికి వారిని నడిపించేవాడు. అంటే శరీరానుసారుడు, లోకానుసారుడు, ఆత్మను ఏమాత్రమును అంగీకరింపక ప్రభు ప్రేమను ద్వేషించువాడు. కాబట్టి పాప పురుషుడిని గురించిన మర్మాన్ని పౌలు ఇక్కడ సాతాను యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ఎలాంటి ఉద్దేశాలు ఇతడు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన ఇతను కలిగి ఉన్నాడో, కాబట్టి ఇతని యొక్క స్థితిగతులు ఏంటో చెప్తున్నాడు. అందుకనే అన్నాడు, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక అంటున్నాడు. అంటే వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా, ప్రభువుకిష్టులుగా, సత్యమనగా క్రీస్తుని కలిగి ఉండకుండా వారు అపవాది సంబంధులుగా, అపవాది యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత వారు నింపబడుతూ క్రీస్తుకు దూరస్తులవుతున్న విషయము. కాబట్టి ఇటువంటి నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక అంటాడు. అంటే ఏంటి? వాక్యమును అవలంబింపక, క్రీస్తుని అంగీకరించక వారేమై ఉంటున్నారంట? అవలంబింపక పోయిరు గనుక. అంటే దీనిని బట్టి దేవునికి వారు ఏ విధంగా అవిధేయులవుతున్నారో, విధేయత లేని వారిగా, దేవునికి దూరస్తులుగా, దేవుని చిత్తాన్ని ప్రేమించక, సృష్టికర్తను కాక మరి ఇతరమైన వాటి యందు మనస్సు కలిగి ఉంటున్నారు. కాబట్టి పౌలు ఈ మాటను చెప్తుంటున్నాడు, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ అంటున్నాడు. ఇతని రాక ఎలాంటిదంట? అబద్ధ విషయమైనంట. అబద్ధానికి జనకుడుగా ఉన్న ఇతడు అపవాది, అతడు ఎలాంటి వాడై ఉన్నాడు? వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను అంటున్నాడు. అంటే అబద్ధాన్ని మరి ఎంతగానో ప్రేమించేవాడిగా, సత్యాన్ని ద్వేషించేవాడిగా, క్రీస్తును అంగీకరించక క్రీస్తు విరోధిగా ఉంటున్నవాడు. కాబట్టి ఇటువంటి అపవాది నుండి, అపవాది యొక్క ఉద్దేశాల నుండి, నానా విధములైన సూచక క్రియలతోనూ అంటున్నాడు. అంటే ఏంటి? అతడు ఎన్నో రకాలుగా మిమ్మల్ని విశ్వాసము నుండి, ప్రేమ నుండి, దేవుని యొక్క కనికరము నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? అతడు తప్పిస్తాడు. తన యొక్క ఆలోచనల చేత మిమ్మల్ని ఆకర్షితులు చేసుకుంటూ ప్రభు ప్రేమకు దూరస్తులు చేసేవాడు. కాబట్టి నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ అంటున్నాడు. అంటే అతడు చేసే అద్భుతాలు చూసి మీరు ప్రభువుని విడిచి అతనిని ప్రేమించేవారు అవుతారు. అంటే అపవాది తాను లోకమున్న వాటిని చూపించి
మానవులను ఆకర్షితులను చేసి పరలోక సంబంధమైన ఆత్మీయ స్థితిగతులను దూరం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి అటువంటి అపవాది నుండి, అటువంటి అపవాది యొక్క ఉద్దేశాల నుండి మీరు ప్రత్యేకింపబడాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను అంటున్నాడు. అంటే నీతిని గాక, సత్యమును గాక, దుర్నీతిని అంటే అబద్ధమును ప్రేమిస్తున్న ఇతడు దుర్నీతి అంటే తన సొంత నీతిని నెరవేర్చువాడై ఉన్నాడు. కాబట్టి అపవాది యొక్క ఉద్దేశాలు, అపవాది యొక్క ఆలోచనలు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ అంటున్నాడు. అంటే మోసగాడు, అతడు ప్రేమ లేనివాడు, అతనిలో ప్రేమ లేదు. అతడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను దూరపరిచి తాను నరకానికి, నాశనానికి, మరణానికి నిన్ను పాత్రుని చేసేవాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును అంటున్నాడు. ఎలాంటి బలం అంట? సాతాను ఉన్న బలము అంటే ఏంటి? మరణంలోనికి, పాపములోనికి, నిత్యజీవంలోనికి పోకుండా ఇతడు నిన్ను అడ్డుపడేవాడిగా, ఆటంకపరిచేవాడిగా, నిన్ను ఆకర్షించేవాడిగా, అనేకమైన వాటిని నీకు కనుపరిచి మహత్కార్య అద్భుత కార్యాలు చూపించి నిన్ను లోబరుచుకుంటాడు. కాబట్టి నీవు ఇటువైపు అంటే లోకము వైపు, లోకంలో ఉన్న వాటి వైపు శరీరానుసారంగా నీవు జీవించక ఆత్మయందు ప్రభువుని బట్టి నీవు ఏ విధంగా ఉండాలో పౌలు అక్కడ గుర్తు చేసి అంటున్నాడు. అందుకనే దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును అంటున్నాడు. కాబట్టి ఇటువంటి అపవాది, ఇటువంటి సాతాను అంటే వెలుగు సంబంధ వేషం వేసుకుని క్రీస్తునని చెప్పి నిన్ను మోసపుచ్చేవాడై ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారును అంటాడు. అంటే క్రీస్తుని గాక, క్రీస్తు విరోధమైన కార్యాలు చేయొచ్చు, దేవుని వాక్యానుసారంగా కాక వాక్య విరోధమైన పనులు చేయొచ్చు, లోకముతో, పాపముతో, శరీరముతో మీరేమవుతారంటే బందీలు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి, ఆ వాక్య ఉద్దేశాన్ని బట్టి జీవించాలి. ఒకవేళ ఆ విధంగా లేకపోతే అపవాది మిమ్మల్ని ఏ విధంగా మోసపరుస్తాడో చెప్తున్నాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతిని యందు అభిలాష గలవారగుదురు, శిక్షాభివృద్ధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లుగా మోసము చేయు శక్తి దేవుడు వానికి పంపుచున్నాడు. అంటే ఏంటి? ఇతడు చేసే పని ఏంటంటే తాను సత్యానికి విరోధమైన పని చేస్తూ అబద్ధానికి జనకుడిగా ఉంటూ క్రీస్తు యొక్క మాటలను, క్రీస్తు యొక్క ఉద్దేశాలను చెరిపేవాడిగా ఉన్నాడు. ఆది తల్లిదండ్రులైన వాడిని ఏ విధంగా అయితే ఆనాడు ఏదైనా వనంలో ఇది నిజమా అని చెప్పి ఆ పండు తినకూడదని దేవుడు చెప్పినప్పుడు దాన్ని తినదినాన్ని మీరు దేవతల వల్ల అవుతారని మోసకరమైన మాటలు మాట్లాడేవాడు. అటువంటి అపవాది మరలా ప్రభు వచ్చే దినానికి అంటే ప్రభువుకు ముందుగా తాను వచ్చి ఏ విధంగా మిమ్మల్ని మోసపరచుననే విషయాన్ని ఇక్కడ పౌలు ఆనాడు తెస్సలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ అంటే ఇందుచేత సత్యమునకు నమ్మకమును దుర్నీతి యందు అంటున్నాడు. అంటే ఏంటి? దేవునికి విరోధమైన పని చేయటకు అతడికి శక్తి అంట ఎవరిచ్చారంట? దేవుడే ఇచ్చాడంట. అంటే ఏంటి? అతనిని జయించగలిగిన శక్తి నువ్వు కలిగి ఉండాలి. అపవాదిని జయించగలగాలి. విశ్వాసములో నువ్వు బలపడాలి. సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ సత్య విరోధి అయిన అపవాదిని నువ్వు జయించగలుగుతావు. కాబట్టి ఈ అపవాదికి కూడా దేవుడే బలాన్ని ఇచ్చాడని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చెప్తా. అందుకనే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వానికి పంపుచున్నాడు అంటున్నాడు. అంటే దేవుని ద్వారా కూడా అతడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దానిని దుర్వినియోగం పలుస్తున్నాడు. దేవుడు ఆయన్ని మార్పు చెందాలని దేవుడు కోరుతుంటే అతడు మార్పు చెందక దేవుడు అనుగ్రహించు ఆ యొక్క మహిమను పొందుకుంటూ తాను విశ్వాసములో, సత్యములో నిలిచి ఉండక క్రీస్తు విరోధిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు ఆనాడు తెస్సలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్పేటంటే నాశన పుత్రుడగు పాప పురుషుని గురించిన మర్మం ఇదంతా. అంటే అతడు ఏం చేయబోతున్నాడో, ఎలా చేయబోతున్నాడో, ఎలాంటి ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటాడో. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు రాకడ యందు
నువ్వు ప్రభువుని అంగీకరించాలంటే సత్యానుసారంగా నడుచుకోవాలి. నువ్వు సత్యంను అనుసరించుకోకపోతే గనక అపవాది బంధకాలకు, అపవాది ఉద్దేశాలకు నువ్వు లోబనైపోతావు. కాబట్టి అపవాది యొక్క ఉద్దేశాల నుండి నువ్వు ప్రత్యేకింపబడాలంటే క్రీస్తు యేసు యొక్క రక్తములో ఆత్మ సంబంధమైన వాక్యము చేత దేవుని యొక్క ప్రేమయందు నీవు నిలిచి ఉండాలి. ఒకవేళ నీవు నిలిచి లేకపోతే గనక ఆనాడు తెసలోనిక సంఘాన్నే కాదు, నేడు సార్వత్రిక సంఘాన్ని కూడా ఈ లోకాధికారైన అపవాది మోసపురిచి నాశనానికి నడిపించేవాడు ఉన్నాడనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది జీవమో, ఏది వాక్యమో నీవు గ్రహించి తెలుసుకొని క్రీస్తునందును, క్రీస్తు యొక్క ప్రేమ యందును, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యందును నీవు సదాకాలము జీవించువాడవై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమే నాయన, అపవాది నాశన పుత్రుడు నాయన, క్రీస్తు విరోధి, సత్యమును ప్రేమించక సత్యమును ద్వేషించి విభిన్నమైన మాటల చేత మనుష్యులను ఆకర్షిస్తూ అయా లోకం వైపు, పాపం వైపు తాను జరిగించు వాటిని చూపిస్తూ నాయన నీ బిడలైన వారిని నాశనం చేయబడైనాడు. కాబట్టి నాయన వేటిని పడితే దానిని అనుసరించక, అంగీకరించక నీ వాక్యానుసారంగా, నీ లేఖనానుసారంగా నీ యందు మేము జీవించుటకు మాకు నేర్పించండి. ఆనాడు పౌలు తెసలోనిక సంఘానికే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి నీ యందు విశ్వాసం ఉంచి నీ విశ్వాసులందరికీ తెలియజేస్తున్న మాటలు. కాబట్టి నాయనా తాను ఏదైతే తన హృదయంలో తలంపులు కలిగి ఉన్నాడో, విరోధమైనది, సత్య విరోధమైన ఆశలు, ఆలోచనలు కలిగి ఉన్నాడో అవన్నీ జరిగించేవాడైనాడు. కాబట్టి నాయనా అపవాదికి లోబడక, అపవాదికి బందీలు కాక, అపవాది యొక్క తలంపులకు హృదయాలను ఏకీభవించక క్రీస్తు యొక్క ప్రేమలో నిలుచుటకు సహాయం దయచేయండి. ఎందుకంటే నాయన నీ వాక్యము చేత మమ్మలను నింపిన దేవుడవు, నీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికించు దేవుడవు. సత్యమనగా క్రీస్తుని, క్రీస్తుని యందు జీవించుట అనేది నీ ప్రేమ కలిగిన మాటను బట్టి నేడు పౌలు ఆనాడు తెసలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన మీ అంద మేమును, మా అంద నీ మాటలో నిలిచినట్లు నిజరక్షకుడవు, నిజదేవుడు అని నిన్ను బట్టి, నీ చిత్తాన్ని బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించండి. లోకముతో పాపముతో గాక నీ యందు మేము ఎట్టి రీతిగా జీవించాలో, ఏది నీ వాక్యమైనదో మేము గ్రహించి ప్రభువా నీ రాకడకు తగిన సిద్ధపాటు మాకు దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు తండ్రి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాల కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ప్రభువా నేడు దిన పరిచర్యలో, సేవలో నీ వాక్యానుసారంగా జీవించుటకు, నీ నిత్యరాజ్యమందు చేరుటకు కావలసిన కృప మా అందరికీ దయచేయమని, దినదీవెనలతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనేది నాహన్యడు మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.